సెకండ్ తర్వాత అయితే ట్రైన్ అయితే వస్తుంది. ఇప్పుడే ట్రైన్ ఎక్కినాం. ఇక లగేజ్ అంతా పైన పెట్టేసి ఆరామ్సే కూర్చున్నాం. మా ఫ్రెండ్స్ అంతా ఆగమాగం చేస్తారు. పక్కన పిల్లలు ఉన్నారు, ఇక ఎవరి మాట ఇంటలేరు. ఇక ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాం. ఇక ఫుడ్ అయితే తింటున్నాం. వాళ్ళు రైస్ తింటూ నేను ఫ్రూట్స్. ట్రైన్లో నైట్ వ్యూ అయితే వేరే లెవెల్ అసలు. హలో గైస్, ఇప్పుడే ప్లాట్ఫామ్ టికెట్స్ తీసుకున్నాం. మావాడు మొత్తం రేణుగుంట మొత్తం వీడే సగం సగం పనిచేసింది, నేను కాదు. ధర్మవరం ఎక్స్ప్రెస్ ఎక్కి తిరుమలకి అయితే వెళ్ళిపోతున్నాం. మై బ్లాగ్స్ ఇప్పుడే తిరుపతి అయితే వచ్చేసాం అనమాట. ఎవరైనా తిరుపతి వచ్చేటప్పుడు ఫస్ట్ వచ్చేటప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఆపోజిట్ శ్రీవారి దర్శనం కోసం ఎస్ఎస్సి టోకెన్స్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ లో ఇస్తారు అన్నమాట. శ్రీనివాసం కాంప్లెక్స్ ఇప్పుడే అల్పూర్ మెట్ల దగ్గరికి అయితే వచ్చినాం. భూదేవి కాంప్లెక్స్లో అడిగినాం. అసలు టోకెన్స్ ఏడు లేవు అనమాట. మేము 5 కాలేదు టైము. టోకెన్స్ అన్నీ అయిపోయినాయి. నైట్ 12కే అయిపోయినాయి, 2కే అయిపోయినాయి అంట మొత్తం. ఏం చేయాలో అర్థం అవుతలేదు. పైకి అయితే వెళ్తున్నాం. మీరు ఎవరన్నా ముందే వచ్చే వాళ్ళు ఉంటే ముందే ఆన్లైన్లో 300 టికెట్స్ బుక్ చేసుకోండి ముందే. ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. పుడతా టికెట్స్ దొరకలేవు, వెహికల్స్ పుడతా ఛార్జీలు ఎక్కువ అడుగుతారు. మేమైతే అల్పూర్ మెట్ల దగ్గరికి అయితే వెళ్తున్నామండి. బాబా ఏమన్నా లొకేషన్ అమ్మమ్మ వేరే లెవెల్ మామ. లొకేషన్ మాత్రం అసలు తిరుమల నైట్ వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అసలు. అలిపిరి మెట్లు ఫస్ట్ మెట్టు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక మొత్తం ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోవాలి. మొరగులు ఆశల చిత్తానికే అలవోకలు మూసిన ముత్యాలకే మొరగులు ఆశల చిత్తానికే అలవోకలు. ఇక్కడ బండకు మోకాళ్ళు ఆనియడం ద్వారా మోకాళ్ళ నొప్పులు పోతాయని నమ్మకం అనమాట ఇక్కడ. అదేవిధంగా నేను మా ఫ్రెండ్స్ అందరం ఇక్కడ మోకాళ్ళు ఆనియడం జరిగింది. అంతా మంచిగా జరగాలని, అందరికీ మంచిగా జరగాలని ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాము. ఫస్ట్ 1000 మెట్లు ఎక్కేంత వరకు కొద్ది ఇబ్బంది అనిపిస్తుంది. తర్వాత అలవాటు అయిపోయి మొత్తం ఈజీ అయిపోతుంది మొత్తానికి. ఇప్పుడే 50 మినిట్స్కి మొత్తం వీడు కూర్చున్నాడు. అసలు ఇక్కడ 5 మినిట్స్ బ్రేక్ తీసుకున్నాం. ఇక బ్రేక్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక్కడ 250 స్టెప్ దగ్గర మైసూర్ గోపురం. బాయ్ బాయ్. మామూలు ఫ్రెండ్స్ 400 మీటర్ కానీ అయిపోయారు. సరే రాళ్ళు పెడితే కోరికలు నిలబెడతాయి అంట. పెట్టుకోరా, కోరికలు నిలబెడితే ఎలా అవుతారంటే పెళ్ళి తొందర అవుతుంది. ముందల పోయారు, ఇప్పుడు అలసిపోయి పోసారు. అట్లుంటది.
కొన ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు నిలువున పెరుకగనంటిన నెత్తురు కాదు గదా ఏమొకో చిగుటధరమున ఎడమెడ కస్తూరి నిండెను అయిపోయింది ఇలా పని అయిపోయింది ఇలా పని కెమెరా ఉరికి తిరిగి ముందు పోతిరి ఇంత పని అయిపోయింది పైకి మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురి తెమున చల్లన పుట్టొడి జారగపతిపై చల్లేరటి వలు జాజర జగడపు జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర భారపు కుచములపై కడు సింగారము నెరపిడి గంధముడి చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర పింకపు పూతమి తెనగెటి చెమటల పంకపు పూతల పరిమళం వెంకటపతిపై వెలదులు నించేరు సంకుమదమ్ముల జాజర జగడపు సనబుల జాజర సగినల మంచపు 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 జాజర జగడపు సనబుల జాజర జగడపు సనబుల జాజర జగడపు సనబుల జాజర తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్య మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయా తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్య మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయా మన్ను నిన్ను కానరాక జరిగిపాయే పాత బతుకు ఉన్న నిన్ను లెవ్వనుకుంటా మిడిసి పడితి నింతవరకు నీ దయని విభూతిగా పుయ్యరన ఒంటికి నన్నింకొక నందిగా ఉడేయి నీ కాటికి ఏ జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా హలో గైస్ మా వాళ్ళు ఉడత నీళ్ళు ఎక్కుతారు నీకో వీళ్ళే మొత్తం ఆగమాగం చేస్తారు మొత్తం ఉన్నది నలుగురాము హలో గైస్ వ్యూ చూసిరా వెనకాల లెవెల్ కాదన్నా సన్నముకి తడుపుతున్న బండరాయిలోన లింగమయ్య నీవే నాకు తోచినావుగా దారంటా కొమ్మలు శివశూలాలే మబ్బుల్లో గీతలు నీ నామాలే లోకమంతా నాకు శివమయమే ఎడజుడని అనుభవమే ఓంకారము పలికినవి పిల్లగాలునే కండిన ఈ గుండెలు వెన్నెల చెరువాయిరా నిన్నటి నా వెలితిని నీ దయ చేయిందిరా శివ శివయను పేరుకు పెన వేసుకుంటిరా
వాగు నీళ్ళు నీకు లాలపోయనా అడవి మల్లె పూల దండ అలంకరించనా నా ఇంటి చంటి బిడ్డవు నువ్వు ముప్పొద్దు నీతో నవ్వుల కొలువు దుప్పి మాంసం ఇది నీకు తెచ్చినా శివయ్య ఇప్పటినే ఉంది బిందు చేయనా నేను సాకుతా కొనస నైట్ నుంచి ఏం తినలే బ్రో. ఇద్దరు వస్తున్నారు, రాలేరు. 4 మెంబర్స్ వచ్చినాము, కానీ ఫుల్ హ్యాపీతో వచ్చినాము. ఎట్లా అనిపిస్తుంది ఇంత దూరం నడిచినందుకు? మస్తు అనిపిస్తుంది. మస్తు ఉంది. ఈవెంట్ రాదు అక్కడ చూడు. కాస్త ముందు కనబడుంటే కాడు మల్లయ్యా ఆస్తిపాస్తులన్నీ నీ కరిగిపోతాయా ఏమైనా నీకు న్యాయం గుందా ఈ పైన ఈ మోకాలు మెట్లు అన్నమాట. మా ఫ్రెండ్స్ మోకాల మీద మెట్లు ఎక్కుతారు. సాయిగాడు వికెట్ అవుట్ అయిపోయింది, ఎక్కడం లేదు. దాంట్లో శివగాడు వీక్ అన్నమాట. మైగాడు అయితే ఆలోచించి ఎక్కుతున్నాడు. సాయిగాడు మోకాలు చిప్పలు ఊసిపోతున్నాయి. నేనేమో నడుచుకుంటూ వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇది మోకాలు మెట్లు అన్నమాట. వీళ్ళు మా ఫ్రెండ్స్. ఇక్కడ నుండి అల్పిరి మెట్లు ఇంకా 50 మెట్లేమో ఉంటాయి. నేను ఇంకో రికార్డింగ్ చేద్దాం అనుకున్నా, నా ఫోన్లో బ్యాటరీ అయిపోయింది మొత్తం.